మళ్ళీ ఆడపిల్లేనని భార్య ఇద్దరు కుమార్తెలను ఈత కొలంలో ముంచి హత్య. భార్య ప్రస్తుతం 3 నెలల గర్భిణి. ప్రమాదంగా చిత్రీకరించేందుకు విపరీతం చేసిన భర్త. హనుమకొండ జిల్లా పున్నేరులో దారుణ ఘటన అంటూ చూస్తున్నామండి. సో నిజంగా ఇది ఎంత దారుణమైన విషయం, చాలా దారుణమైన విషయం. వీడి మనిషి అంటారా, వీడిని ఏమంటారు అసలు? సో మళ్ళీ ఆడపిల్లే పుట్టిందని చెప్పాట. సో 3 నెలల గర్భిణిని కూడా చూడకుండా, తన భార్య 3 నెలల గర్భిణిని చూడకుండా ఆ స్విమ్మింగ్ పూల్లో ముంచి చంపేసినట్టు. సో అది కాక మరి ఇద్దరు ఆడపిల్లల్ని అంతకుముందు ఒక 2 సార్లు అబార్షన్ చేయించినట ఆడపిల్ల అని చెప్పి తెలుసుకొని. సో నిజంగా ఇది ఎంత దారుణ విషయం అంటే చాలా దారుణమైన విషయం. అంటే ఒకసారి ఆ వార్త చూద్దామండి. నిజంగా ఇంత దారుణంగా ఉంటారా పాపం? చాలా దారుణమైన విషయం ఇది. మళ్ళీ ఆడపిల్ల అని తెలిసి, సో మళ్ళీ చూడండి, మళ్ళీ ఆడపిల్లేనని ఈత కొలంలో ఒక వ్యక్తి రాక్షసత్వం. భార్య ఇద్దరు కుమార్తెలను నీళ్ళలో ముంచి హత్య. భార్య బిడ్డలతో అజారుద్దీన్. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు పిల్లలు, బంగారంలాగా ఉన్నారు ఆ ఆడపిల్లలు. సో భార్య, సో పెద్ద పాప పుట్టినరోజు అని చెప్పి వెళ్ళిరట. సో చూద్దాం ఒకసారి వార్త ఏందో. భార్య ప్రస్తుతం 3 నెలల గర్భిణి. ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫల యత్నం. హనుమకొండ జిల్లా పున్నేరులో దారుణం. ఇప్పటికే 2 ఆడపిల్లలు. భార్య గర్భంలో ఉన్న పిండం కూడా ఆడపిల్లనని అనుమానం. అబార్షన్ చేయించుకోమంటే భార్య ఒప్పుకోవడం లేదని కోపం. అంతే, ఓ వ్యక్తి తాను పనిచేసే సంగతి కూడా, తాను మనిషినేననే సంగతి కూడా మర్చిపోయాడు. ప్రేమించి పెళ్ళాడిన భార్యను, తమ 2 కుమార్తెలను పథకం ప్రకారం చంపేశాడు. సరదాగా గడుపుదామని భార్య బిడ్డలను స్విమ్మింగ్ పూల్కు తీసుకెళ్లి నీళ్ళలో ముంచి చంపేశాడు. నాన్న అమ్మను చంపుతుంటే చూసి మమ్మీ మమ్మీ అని ఏడుస్తూ కన్న బిడ్డలు దగ్గరికి రాగా ఏమాత్రం కనికరం లేకుండా నీటిలో ముంచి ఆ చిన్నారులను ఉసురు కూడా తీయేశాడంటూ చూస్తున్నాం. ఎంత దారుణమైన ఘటన. అలా మదర్ని చంపుతూ ఉంటే ఆ పిల్లలు గుండె ఎంత తలనిల్లిపోయింది. మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఉంటే, సో ఆ పిల్లల ముందు తన కన్న తల్లిని చంపుతూ ఉంటే ఏ పిల్లలైనా ఊరుకుంటారు? మామూలుగా కొడితేనే పిల్లలు ఊరుకోరు. చంపుతూ ఉంటే పాపం ఆ పిల్లలు ఎంత అల్లాడిపోయి ఉంటారు పాపం. అన్యం పుణ్యం తెలియని పిల్లలు వాళ్ళు. ఆపై తన భార్య బిడ్డలు ప్రమాదవశాత్తు మరణించారని నాటకమైన పోలీసుల విచారణలో దొరికిపోయినట్టుగా నీటిలో ముంచి ఆ చిన్నారులను కూడా ఉసురు తీయేశాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పర్వతగిరి సిఐ రాజగోపాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుణేరుకు చెందిన అజారుద్దీన్ ఫర్గత్ 10 ఏళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఉమేరా, అయేషా అనే కుమార్తెలు ఉన్నారు. ఉమేరా 2వ తరగతి, అయేషా యూకేజీ చదువుతున్నారు. ఆడపిల్లలంటే ఇష్టం లేని అజారుద్దీన్కు ఓ కుమారుడు కావాలనే కోరిక విపరీతంగా ఉంది. ఫర్గత్ 3 నెలల క్రితం గర్భం దాల్చగా లింగ నిర్ధారణ పరీక్షలో పుట్టబోయేది అమ్మాయినని తేలింది. దీంతో అబార్షన్ చేయించుకోవాలని ఫర్గత్పై ఒత్తిడి తెచ్చాడు. ఇలా అజారుద్దీన్ ఒత్తిడిలో గతంలో 2 సార్లు అబార్షన్ చేయించుకున్న ఫర్గత్ ఈసారి ససేమిరా అంది. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరగగా ఫర్గత్ పిల్లలిద్దరిని తీసుకుని అదే గ్రామంలోని తన పుట్టింటికి 10 రోజుల క్రితం వెళ్ళిపోయింది. పెద్ద మనుషులు తీసుకువెళ్ళి బతిమిలాడిన అజారుద్దీన్ భార్య బిడ్డలను 3 రోజుల క్రితమే ఇంటికి తీసుకున్నాడు. సో ఇదండి దారుణం. అంటే పక్కా ప్లాన్ తోటే వాళ్ళని చంపేయాలన్న కుట్రతోనే వాళ్ళ దగ్గర ఇంటికి పోయిండు. సో వాళ్ళని బతిమలాడిండు. మా అత్తమామని ఇంటికి తీసుకొచ్చిండు. ప్లాన్ ప్రకారం ఆయన స్విమ్మింగ్ పూల్ నడిపిస్తాడట. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకుపోయిండు. సో వాళ్ళని, భార్యని 2 పిల్లల్ని చంపేసిండు. మళ్ళీ పైగా 3 నెలల గర్భిణి. సో ఇది ఇంత దారుణమైన విషయం అండి. ఇక ఇలాంటి వాడిని ఏం చేయాలండి? ఇలాంటి వ్యక్తిని వాస్తవానికి అరెస్ట్ చేసి వీని మీద ఎంక్వైరీ చేయాలా? ఇలాంటి వ్యక్తులు అసలు బతకడానికి వీనికి అర్హత ఉన్నదా? ఇలాంటి వాళ్ళని వాస్తవం కూడా ఎన్కౌంటర్ చేయాలి, లేకపోతే నడి రోడ్డు మీద ఉరిన తీయాలి. ఇది కదా చేయాల్సింది. అప్పుడే బుద్ధి వస్తుంది. ఇక ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా ఈ రోజులలో? ఇక ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం వార్తలు. ఇక నిన్న మన కూడా ఒక గర్భిణిని చంపేసిండు. చాలా దారుణమైన వార్తలు అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఇలా భయం లేకుండా పోయింది ఈరోజు. అంటే నేరాలు అంటే ఇక్కడ ఏంటంటే చంపేస్తాం, అవసరం బెయిల్ మీద బయటకు వస్తాం అని చెప్పి ఒక్కరికి కూడా భయం లేకుండా పోయింది ఈరోజు. భయపడే పరిస్థితి లేదు ఈ రోజులలో. చాలా దారుణంగా ఉన్నది.